హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మిమ్మల్ని అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి డీటెయిల్స్ని మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ అయితే చేయండి. ఈ పోస్ట్కి వచ్చేటప్పటికి అర్హత మనకి 10వ తరగతి పాస్ అయిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ బోర్డు అయినా పర్లేదు, గుర్తింపు పొందిన బోర్డు నుంచి. అంటే మన తెలంగాణ ఆరు ఏపీ వారు ఇద్దరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కండక్టర్ పోస్ట్లో పనిచేయడానికి టికెట్లు ఇష్యూ చేయడము, ప్రయాణికులతో కమ్యూనికేషన్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు కండక్టర్ ఏ పనులు చేస్తారో అనేసి. వీరికి ఎత్తు అర్హత కూడా అయితే ఇవ్వడం జరిగింది. పురుషులకి 153 సెంటీమీటర్లు అయితే ఉండాలని ఇవ్వడం జరిగింది. మహిళలకు 147 సెంటీమీటర్లు ఉండాలి. ఎత్తు అర్హత అనేది ఎన్నో సంవత్సరాలుగా మనకి కండక్టర్ పోస్టులకి స్టాండర్డ్గా ఇది రూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వయోపరిమితి వచ్చేటప్పటికి మనకి 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. రిజర్వేషన్కి అయితే పెద్ద సడలింపు అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి 21 నుంచి 30 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులందరూ సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. జీతం వచ్చేటప్పటికి మనకి 17,969 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. జీతం మనకి ఇది కాంట్రాక్ట్ ఉద్యోగము కండక్టర్ది. అయినా కానీ జీతం ఇతర ప్రైవేటు సెక్టార్లతో చూసుకుంటే మనకి పోలిస్తే ఇది బాగానే మనకి గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 17,969 రూపాయలు. అదనంగా అలవన్సులు కానీ, డ్యూటీ డేస్ కానీ, సెలవు వంటి విషయాల్లో డిపో వారితో కొద్దిగా తేడా అయితే మీకు ఉండవచ్చు. కానీ బేసిక్ పేమెంట్ మాత్రం ఇదే మనకి 17,969 రూపాయలు. దరఖాస్తు రుసుము అయితే ఎటువంటి రుసుము చేయవసరం లేదు, అంటే ఎటువంటి ఫీజు అయితే మనకు లేదు. చాలా ప్రైవేటు కాంట్రాక్ట్ నియమించడానికి చాలా వసూలు చేస్తారు. ఇది గవర్నమెంట్ డిపో నుంచి రావడంతో దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదని చెప్తున్నారు. ఎంపిక విధానం ఏముంటుందంటే రాత పరీక్ష అయితే లేదు. పూర్తిగా డాక్యుమెంటు వెరిఫికేషన్ చేసి దాని మీద మీ మెరిట్ లిస్ట్ బట్టి మీకు ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది. చిన్నపాటి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ ఒరిజినల్ పత్రాలు చూసి మీకు ఈ ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మనకి టీఎస్ఆర్టీసీలో ఈ భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి ఎక్కడైతే ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని డిపోల్లోనూ మీరు సంప్రదించవచ్చు. వెళ్ళి ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ ఆర్టీసీ డిపోల్లోకి వెళ్ళి అక్కడ డిపో మేనేజర్ని సంప్రదిస్తే అక్కడ ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసి అక్కడ ఫామ్ లేకపోతే మీకు బయోడేటా ఫామ్ ఉంటుంది. ఆ బయోడేటా ఫామ్ తీసుకుని అదైతే ఫిల్ చేయవలసి ఉంటుంది. దాంతో ఫలంగా 10వ తరగతి మార్క్స్ మెమో జిరాక్సు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము, అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఎత్తు ధృవీకరణ చాలా డిపోల్లో అక్కడే మీకు కొలిసి వాళ్ళే మీకు రాయడం అయితే జరుగుతుంది. ఆధార్ కార్డు, ఫోటోలు మీకు డిపో మేనేజర్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అన్ని పత్రాలు సరిచూసుకున్న తర్వాత మీకు సెలక్షన్ లిస్టు సిద్ధం చేసిన తర్వాత మీకు ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది. ఒరిజినల్ మార్క్ లిస్ట్ అయితే మీరు వీరికైతే ఇవ్వకండి, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీకు రిక్రూట్మెంట్ జరిగిందని తెలిసిన తర్వాత వాళ్ళు నిబంధనలు బట్టి మిమ్మల్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు అయితే అప్పుడైతే ఇవ్వండి. అప్లికేషన్ మనకి స్వీకరించడానికి 5వ తారీఖు డిసెంబర్ 5 నుంచి మొదలైంది. డిసెంబర్ 30 తారీఖు లోపు మనకి వీరైతే ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ రోజు దాటిన తర్వాత అయితే మిమ్మల్ని తీసుకోవడం జరగదు. మీకు దాదాపు 3 వారాలు అయితే సమయం ఇవ్వడం జరిగింది. మనం పెట్టవచ్చులే, డిసెంబర్ 30 తారీఖు దాకా ఉంది కదా అని ఆలస్యం అయితే చేయకండి. అప్పుడు మీకు డిపోల దగ్గర రద్దీ అయితే పెరిగిపోతుంది. ఎందుకంటే క్యూ సిస్టమ్ అయితే ఉండదు. అప్పుడు మిమ్మల్ని తీసుకుని అక్కడ పెట్టేసుకుని డిసెంబర్ 30 రోజున వెళ్ళారు మనం తీసుకుని అక్కడ పెట్టేసుకుంటారు. మీది ఏమి చెక్ చేయరు. తర్వాత
మీ దాంట్లో ఏదన్నా తప్పులున్నా కానీ వెంటనే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ముందర అలాంటి అవకాశం డిపో మేనేజర్లు ఇవ్వకుండా మీరు ఈరోజు కానీ రేపు కానీ దగ్గర ఉన్న డిపోలోకి అయితే వెళ్ళి మీరు దాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలంటే నేను ముందరే చెప్పడం జరిగింది. మనకి 10వ తరగతి చదివేవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైం పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. కస్టమర్లతో మాట్లాడడం ఇష్టపడేవారు, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నవారు ఈ ఉద్యోగానికి చాలా అనువైన వారు. ఎందుకంటే మాట్లాడడం, కమ్యూనికేషన్, కోపం ఉండకూడదు. చాలామంది కండక్టర్ల కోపం ఎక్కువ ఉంటుంది. కోపం ఉండకుండా వారితో ఫ్రెండ్షిప్గా ఉండాలి కస్టమర్లతోటి. మహిళలు కూడా సులభంగా అప్లై చేసుకోవచ్చు. దీనికి మహిళలు కూడా మీకు చాలామంది ఎక్కువ కండక్టర్ మనకు మహిళలే ఉంటారు. కాబట్టి మీరు మహిళలు కూడా ఖాళీగా ఉన్నారైతే మనకి 21 నుంచి 35 ఇయర్స్లో ఖాళీగా ఉన్న మహిళలు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా కండక్టర్లో మంచి డిమాండ్ ఉన్నది మహిళలకే ఈ రోజుల్లోనూ. అందుకని మహిళలు ముందరే తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఈ నోటిఫికేషన్ టీఎస్ కండక్టర్ పోస్టులకి అయితే రావడం అయితే జరిగింది. కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకుని మీకు సెలక్షన్ అయితే చేసి మీకు కండక్టర్ ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కాంట్రాక్ట్ బేస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఖమ్మం జిల్లాలో ఆర్టీసీలో 63 కండక్టర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం అయితే రావడం జరిగింది. ఖమ్మంలో ఆర్టీసీ రీజన్ పరిధిలో ఉన్న 7 డిపోలకు కాంట్రాక్ట్ పద్ధతిలో 63 మంది కండక్టర్లను భర్తీ చేస్తున్నారు అనేసి మనకి వే2 న్యూస్లో అయితే రావడం జరిగింది. ఇది మీరు కూడా కనుక్కోండి. దీనికి అర్హత మనకి 21 నుంచి 35 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ పురుషులు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎత్తు కోసం చెప్పడం జరిగింది. మీకు ఏమేమి ఉండాలో చెప్పడం జరిగింది. మనకి నెలకైతే మనకి 17,969 రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డిపోల కార్యాలయాలు సంప్రదించి అక్కడైతే మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరందరూ అప్లై చేసుకుని కండక్టర్లు అవి మీరు ఉద్యోగం చేయాలని కోరుతున్నాను. ఖాళీగా ఉన్న వారందరూ మీకు చాలా డిస్ట్రిక్ట్ల వైజ్గా కండక్టర్ పోస్ట్ వస్తుంది. మీరు నా కామెంట్లు అయితే రాయండి. మీ కింద నుంచి ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు బిలాంగ్ చేస్తున్నారని ఆ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు పర్సనల్గా ఆ మెసేజ్ అయితే ఆ వీడియోని నేను షేర్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ అంటే నోటిఫికేషన్ విషయాలు కామెంట్ అయితే చేయండి. అనదర్ విషయాలు అయితే కామెంట్ చేయకండి. కామెంట్ చేసినా కానీ దానికి రిప్లై అయితే దొరకదు. నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని కామెంట్ చేస్తే మీకు నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, వివిఎం కెరీర్ మేకర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.